మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఉడాన్. ఈ కథ 5 ఫిబ్రవరి 2012 రాయటం జరిగింది. ఇప్పుడు కథను వినండి. ఉడాన్. అప్పుడే చురుక్కుమనిపించే పాల్గొన మాసపు ఉదయపు ఎండలో వడివడిగా నడుస్తూ బస్టాప్ వైపుకు వెళుతున్నాను. అబ్బాజాన్ ఎదురొచ్చి, షబానా, ఏ మహీనాకే కమాయికే పైసలావో అన్నాడు. బిల్కుల్ బాబా అంటూ ఆగకుండానే ముందుకు కదిలాను. అమ్మి ఎప్పుడూ ఆ వంటగదిలోనే ఉంటుంది. అయినా వంట చేయటం త్వరగా అవదు. వంటై లంచ్ బాక్స్ తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. లేకపోతే ప్రతిరోజు తన మధ్యాహ్నపు భోజనానికి అయ్యే ఖర్చుతో ఇంటిల్లపాది 2 కూరలతో 2 పూట్ల తినవచ్చు అని ఆలోచిస్తుంది. తండ్రి అనారోగ్యంతో పనిచేయక 2 ఏళ్ళు అవుతుంది. ఆయన మందులకి మంచి ఆహారం అందించటానికి తనకన్నా చిన్నవైన 4 చేతులు కష్టపడుతూనే ఉన్నాయి. అయినా అవసరాలు తీరవు. రోజు ఏమేమి సరుకులు నిండుకున్నాయో అవి కావాలని అమ్మి తనకు మాత్రమే చెబుతూ ఉంటుంది. తండ్రి దర్జీ పనిలో ఆదాయం బాగా ఉన్న రోజుల్లో విలాసంగా బ్రతికిన తమ కుటుంబం ఇప్పుడు అర్ధాకలతో బ్రతకాల్సి వస్తుందని దిగులు ముంచుకొస్తుంది. తమ ఇంటి పక్కనే ఉంటున్న ఉషా ఆంటీ, నేను ఆమెను నా 2వ అమ్మ అంటాను. అమ్మీతో ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, ఆదాయం బాగా వస్తున్నప్పుడే 4 రాళ్ళు వెనకేయండి. 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి మగపిల్లల చదువులకి ఆదుకుంటాయని. అందుకు భిన్నంగా ఎప్పుడు చూసినా ఇంటి నిండా చుట్టపక్కలు కిలోలు బిర్యానీ డేగిసాలు దించటం తప్ప ఏమీ ఉండేది కాదు. మామూలు చదువులు మానేసి మదర్సాలో చదువుకోవటం వల్ల ఇప్పటి చదువులు ఏమిటో తెలియకపోవటంతో మొన్న 10th క్లాస్ అర్హతతోనే ఈ నెట్ సెంటర్లో ఈ చిన్నపాటి ఉద్యోగం అయినా దొరికింది. అది కూడా తనకి వరుసకి అన్నయ్య అయ్యే బంధువుల అబ్బాయి రికమెండ్ చేయటం వల్లనే దొరికింది. 2 తమ్ముళ్ళు కూడా చదువు మానేసి చేతి పనులు చేస్తున్నారని రోజు అమ్మి కళ్ళు గుత్తుకుంటుంది. చెల్లెలు పొద్దస్తమానం ఇంట్లో దర్జీ పని చేసి సంపాదిస్తూనే ఉంటుంది. 25 ఏళ్ళు దాటినా ఆడపిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నామని అమ్మి మామయ్యల దగ్గర వాపోతూ ఉండేది. అన్నీ వింటూ తను మౌనం వహిస్తుంది. ఇప్పటికే ఇంటద్దె భారం అయిపోయి సరిగ్గా అద్దె కట్టక ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అయినా పొద్దుకూకేసరికి అబ్బాజాన్కు మాత్రం ఓ క్వార్టర్ బాటిల్కైనా డబ్బిచ్చుకోవాలి. అలాగే 2-3 సిగరెట్ ప్యాకెట్లు కొనివ్వక తప్పదు. ఇలా ఇంటి పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ బస్సు ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ టికెట్ అడిగాడు. డబ్బులు ఇచ్చి స్టేజీ పేరు చెప్పాను. మీరు ఏం చెప్తారో మాకు అర్థం కాదు, కాస్త ఆ నకాబ్ తీసి చెప్తే మాకు వినటం సులువు. మా కర్మ కొద్దీ రోజు ఈ ఊరికొచ్చే బస్ డ్యూటీలే వేసి చావ పెడతారు అని విసుక్కున్నాడు. పక్కనే ఉన్న ఊరి నిండా మా మతస్థులే ఉండటం మూలంగా స్త్రీలందరూ బురకా ధరించే బయటకు రావటం కద్దు. తను చూసుకోకుండా ఆ బస్సే ఎక్కింది. వాళ్ళలో తన బంధువులు ఉండవచ్చు, అయినా తను గుర్తుపట్టలేదు. అంతా బురకా ధరించే ఉన్నారు తనలాగే. తను పనిచేసే నెట్ సెంటర్లోనూ అంతే. ఏమిటయ్యా, మీ చెల్లెలు అందం చూసి నేను ఉద్యోగం ఇస్తే ఆ అందానికి ఎప్పుడూ ముసుగు వేసుకుని వస్తుంది. కౌంటర్లో కూడా బురకా తీయకుండానే కూర్చుంటానంటుంది. ఇలా అయితే నా నెట్ సెంటర్ కాస్త మూసుకోవాల్సిందే అని అంటాడు. తను మదర్సాలో చదువుకున్నప్పుడు ఖురాన్లో ఏం చెప్పబడిందో తనకి అణువణువు జీర్ణించుకుపోయింది. తమ మతంలోని స్త్రీలు తప్పనిసరిగా బయటకు వెళ్ళినప్పుడు బురఖా ధరించాలని, పరపురుషుల కంటపడకుండా జాగరూకతతో తమను తాము కాపాడుకోవాలని ఉంటుంది. తమ మత స్త్రీలు అందరూ అలానే పాటిస్తారు కూడా. బురఖా వేసుకున్న స్త్రీలను చూస్తే అందరికీ ఎగతాళే. తతిమా వాళ్ళ కుటుంబాల్లోని స్త్రీలు మాత్రం గాజులు వేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వారి వారి సంప్రదాయాలను వారు పాటించడం లేదు.
వారి సంప్రదాయాలను ఛాందస్సం అని తాము చిన్నచూపు చూసామా? లేదు కదా అని బేరీజు వేసుకున్నాను. సిటీలో బస్టాప్లో దిగి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి సెక్యూరిటీ అతని సాయంతో హడావుడిగా తెరిపించింది. ఇంకొంచెం ముందు రండమ్మా, వచ్చేవాళ్ళు ఇంత ఆలస్యంగా తెరిస్తే ఎలా అని తెగ గొడవ చేస్తున్నారు అన్నాడు. వచ్చేవాళ్లలో చాలామంది చాటింగ్ కోసం వచ్చేవాళ్లే. టైం నోట్ చేసుకుని సిస్టమ్ అప్పగించే ముందు కావాలని మాటలు కలుపుతారు. ఆ బురకా తీయవచ్చు కదండి అంటారు. 2-3 కలిసి ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మడు బుల్లెట్ ప్రూఫ్ తీయదురా, తీస్తే అందాలన్నీ కనపడతాయనేమో అంటాడు ఒకడు. అసలు అక్కడ చూడదగ్గవి ఏమైనా ఉన్నాయో లేదో అంటాడు ఇంకొకడు. కళ్ళ నీళ్లు జలజలా రాలిపోతాయి. అవి రాలినట్లు ఈ లోకానికి తెలియనవసరం లేదు, ఆ పరదా మాటునే ఇంకిపోతాయి. అసలు నువ్వు పరదా తీస్తే పొద్దస్తమానం వీళ్ళందరూ పిచ్చి కుక్కల్లా నీ చుట్టూ తిరగరు అంటుంది నా రెండో అమ్మ. ఆమెకి నేనంటే చాలా ఇష్టం. మా శబానాన్ని చూడండి, కళ్ళెత్తితే కనకాభిషేకాలే. తన తెలివితేటలకి, మాట తీరుకి, మంచితనానికి ఎంతటి వీరుడైనా ధీరుడైనా పడిపోవాల్సిందే అని హాస్యమాడుతుంది. స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే తనను చూసి ఆశ్చర్యపోతుంది. నీకు ఇలాంటి భాష ఎలా వచ్చు అని అడుగుతుంది. అవును మరి, నేను తెలుగుదేశంలో పుట్టకపోయే అని నవ్వుతుంది తను. నేను పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా పెరిగింది అంతా హిందువుల మధ్యనే. ఆ మాత్రం రాకుండా ఎలా ఉంటుంది? మీ పండుగలు అన్నీ నా పండుగలే కదా, కాదా అని అడుగుతాను. అప్పుడు ప్రేమగా ఓ మొట్టికాయ వేసి మురిసిపోతుంది. తన వెంట వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు బొట్టు లేకపోయినా వాళ్ళ అమ్మాయినే అనుకునేవారు. చిదిమి దీపం పెట్టవచ్చు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అని అడుగుతుంటే మేమిద్దరం నవ్వుకునేవాళ్ళం తప్ప నేనొక ముస్లిం అమ్మాయినని అస్సలు చెప్పేది కాదు. ఆమెకి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. నెట్ సెంటర్ యజమాని 40లకు దగ్గర పడినవాడు. కావాలని రాత్రి పొద్దుపోయే వరకు కూర్చోబెడతాడు. ఒకరోజు ఏం పెర్ఫ్యూమ్ పడతావు అని అడిగాడు. లేదు, నాకు అలవాట్లేదండి అంటే అపనమ్మకంగా చూశాడు. ఒకరోజు సమీపంగా వచ్చి నిలబడి, నీ శరీర సుగంధం నన్ను పిచ్చివాడిని చేస్తుంది, నువ్వు అవునంటే ఈ నెట్ సెంటర్ని సొంతం చేస్తాను అని అన్నాడు. వెంటనే అక్కడి నుండి లేచి విసురుగా ఇంటికి వచ్చేసింది తను. 2 రోజులుగా జ్వరంగా ఉందనే వంకపెట్టి పడుకుండిపోయింది. 3వ రోజు నెట్ సెంటర్ యజమాని తన అన్నయ్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. అన్నయ్య, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటాను అంటున్నాడు అన్నాడు. వాడే అసలు ఇబ్బంది అని చెప్పలేకపోయింది. తను తెచ్చే జీతం రాళ్ల కోసం ఎదురు చూసే ఇంట్లో వాళ్ళకి తన ఇబ్బంది ఏమిటో వివరించి చెప్పలేదు. అలా నెలలు గడుస్తున్నాయి. అబ్బాజాన్ సమీప బంధువుల వైపు నుండి నా కోసం పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి మాకు బాగా నచ్చింది. పైగా అరబిక్లో ఖురాన్ గ్రంథంను బాగా చదువుకున్న పిల్ల గనుక కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు, పెళ్లి జరిపించండి అని అడిగారట. అబ్బాజాన్ అమ్మతో చెప్తూనే నా వైపు ఏమంటావు అన్నట్టు చూశారు. అబ్బాజాన్ ముందు ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడని అమ్మి వెంటనే ఆ ఇంట్లో నేను పిల్లని ఇవ్వను అనేసింది. వాళ్ళు పైసలు అడగటం లేదు, మనకి బరువు తగ్గుతుంది కదా అన్నాడు అబ్బాజాన్. ఆ ఇంట్లో అందరూ ఛాందసులు, ఆడవాళ్ళందరూ వంటళ్లలో మగ్గి చావాల్సిందే. లోకం ముఖం చూడనివ్వరు. పైగా పిల్లవాడు కాశీ, ఆ గెడ్డం పెంచుకుని ఎప్పుడూ ఊర్లమ్మట తిరుగుతూ ఉంటాడు. పిల్లలిక చాలనుకునే ఆపరేషన్లో ఉండవు, ఒక సరదా ఉండదు, సంతోషం ఉండదు. నేనక్కడ పిల్లనివ్వటానికి ఒప్పుకోను అని అమ్మి కరాఖండిగా చెప్పేసింది. అలాంటి చోట పిల్లని ఇవ్వకుంటే మరి ఎందుకు మదర్సాలో పెట్టి ఏళ్ల తరబడి చదివించావు, ఆడపెత్తనాలు ఎక్కువైపోయాయి అని అబ్బాజాన్ బాగా కోపగించుకున్నాడు. ఖురాన్ చదవటం అనేది అల్లా గురించి తెలుసుకోవటానికి, మంచి చెడు తెలుసుకోవటానికి. లోకమంతా మారింది. అది వరకంత ఛాందసంగా ఎవరూ ఉండటం లేదు. ఆ ఇంట్లో నేను పిల్లనివ్వనంటే ఇవ్వనని అమ్మి చెప్పేసింది. పిల్ల చేత ఉద్యోగం చేయించుకుని
కూర్చుని తింటున్నారు. అయినా ఉద్యోగం చేసిన పిల్లని మా ఇంట కోడలుగా చేసుకోమని మళ్ళీ వాళ్లే అన్నారని వార్త మోసుకొచ్చింది తన మేనత్త. ఆ రోజు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. అమ్మీ నన్ను ఉద్యోగం మానేయమంది. ఆ క్షణం నేను చేస్తున్న ఉద్యోగం మానేద్దామనుకున్నాను, కానీ మానలేకపోయాను. అప్పటి అవసరాలు అలాంటివి కూడా. మత సంప్రదాయాలు మనిషికి నడవడికి నేర్పాలి, కానీ మనిషి మనుగడనే శాసిస్తున్నట్లు ఉంటే ఎలాగో నాకు అర్థం కాలేదు. సంప్రదాయం పాటిస్తూనే లోకంలో మనుగడ సాగించుకునే స్వేచ్ఛ తమకు లేదా? పరదా వేసుకోవటం అన్నది కేవలం మాకు మాత్రమే సంబంధించిన విషయం. పరదా వేసుకోవటము లేదా వేసుకోకపోవటం వల్ల ఇద్దరికి వచ్చే ఇబ్బంది ఏమిటి? తన మతానికి చెందిన అబ్బాయి ఒక హిందువుల పిల్లని ప్రేమించాడు. ఆ అమ్మాయితో సినిమాకి షికార్లకి తిరగాలని అతని కోరిక. ఆ అమ్మాయి పెళ్లి జరిగే వరకు అలాంటివి కుదరదు అంటుంది. అతనేమో పోనీ నేను ఒక ఉపాయం చెప్పనా అంటాడు. ఆ అమ్మాయి ఏమిటని అయిష్టంగానే అడుగుతుంది. నేను బురకా తీసుకుని వస్తాను, అది వేసుకుని నాతో రా, ఎవరికీ అనుమానం రాదు, ఎవరికీ తెలియదు కూడా అంటాడు. ఏమే, మీ బురకా ఇందుకు మాత్రం భలే ఉపయోగపడుతుందా, రహస్య ప్రేమికులను కలపటానికి అంటుంది కోపంగా నా రెండో అమ్మ. అలా బురకా పవిత్ర భావాన్ని చెడగొట్టేవారు ఉన్నారు. అలాగే తన పెద్దమ్మ కూతురు నసీమ, ఆమె కూడా మదర్సాలోనే తనతో కలిసి కొంతకాలం చదువుకుంది. తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువులు చదివింది. నసీమ ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆమెను తీసుకుని నా రెండో అమ్మ ఇంటికి వెళ్ళాను. ఆ పిల్ల గురించి ఆమెకు చెప్తూ చదువు పూర్తయ్యే వరకు నాలాగే బురకా వేసుకునే కాలేజీకి వెళ్ళేది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగం కోసం బాండు రాసింది. వేలల్లో జీతం. అక్కడ బురకాకి ప్రవేశం లేదంట. అయినా ఇంటి నుండి బురకా వేసుకునే వెళుతుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లో వేస్ట్ ప్యాంటు వేసుకుని పొట్టి చొక్కాలు తొడుక్కుని ఆ చొక్కాని పదే పదే కిందకు లాక్కుంటూ జుట్టు విరబోసుకుని చేతుల మీద నూనుగు మాత్రమైన రోమం కనపడకుండా నీట్గా తయారై వెళ్తుంది. ఆ అమ్మాయి చేసేవన్నీ మత విరుద్ధమైన పనులే అని చెప్పాను. ఏమిటే ఇలా చేస్తున్నావు అని నసీమాని అడిగితే నసీమ ఇలా చెప్పుకొచ్చింది. కాలం మారింది. నేను నా మతాచారాల ప్రకారమే బురఖా వేసుకుని ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరు. ఒప్పుకోమని చెప్పకుండానే వస్త్రధారణ అన్నది మీ ఇష్టం, కానీ ఇంకా పురాతనంగా ఉండటం ఎందుకు? మీ ముస్లిం దేశాలలో మహిళా ప్రధానులు అధ్యక్షులే బురకాని విసర్జించారు. బురకాకి మీరు కూడా స్వస్తి చెప్పండి అంటారు. అలాగే తోటి ఉద్యోగస్తులు మన పట్ల చూపే చిన్నచూపు, వెటకారాలు, అశ్లీల హాస్యపు మాటలు విని నేను బురకాని విసర్జించాను. కానీ అది అక్కడ మాత్రమే. మన ఇళ్లల్లో మన వారి మధ్య మన సంప్రదాయం పాటించడం నాకు చాలా ఇష్టం కూడా. ఒకవేళ రేపు నా పెళ్ళి అయిన తర్వాత నా భర్త బురకా వద్దన్నా వేసుకోమన్నా అది కేవలం నా ఇష్టం మాత్రమే, కానీ వేరొకరి ఇష్ట ప్రకారం నేను నడుచుకోను. ఎవరి ప్రభావము నాపై ఉండనివ్వను అంది దృఢంగా అని చెప్పిందని చెప్పాను. అప్పుడు నా రెండో అమ్మ ఇలా చెప్పింది. నిజానికి మీ ముస్లిం స్త్రీలు చదువుకుంటున్నారు, వారికి నాగరికత తెలుసు, ఎంతోమంది అందగత్తెలు ఉన్నారు. అలా అని వారిని ఈ బాహ్య ప్రపంచంలో వెల్లడించుకోవాలో లేదో అన్నది వారి వారి వ్యక్తిగతం. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అజ్ఞానంలో ఇంకా బురఖా బందీఖానాలలో బ్రతుకుతూ ఉన్నారు కూడా. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు అవసరం అనుకుంటే వాళ్ళు పోరాడతారు, వాళ్ళ తరపున మరికొందరు పోరాడతారు. ప్రపంచం మారుతుంది, మార్పు అవసరం కూడా అని చెప్పింది. ఇంకా లోతుగా ముచ్చటిస్తూ ముస్లిం రచయిత్రులు కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్రాయటానికి కుటుంబం ఒప్పుకోకపోవటం, వారిపైన ఆంక్షలు ఉన్నట్లు వారు వివిధ సందర్భాల్లో చెప్పుకుంటారు. అయినా వారు వ్రాయటాన్ని మానలేదు కదా అంది మరింత వివరంగా. ఆమె పరిశీలనకి ఆశ్చర్యపోతూ నేను నసీమా కూడా
అవునన్నట్లు తల ఊపాం. తర్వాత ఈ విషయం గురించి తెగ ఆలోచించేదాన్ని. ఎక్కడో నాకు ఆచూకీ దొరికినట్లే దొరికి జారిపోయేది. సందేహం తీర్చుకోవటానికి అమ్మీని అడిగేదాన్ని, బురకా వేసుకోకుంటే ఏమవుతుంది అని. ఏమీ అవదు, ప్రపంచంలో అందరూ బురకా వేసుకునే బయటకు వెళ్తున్నారా? మన వాళ్ళు కాని వారు బ్రతకటం లేదా? అలాగే మనము బ్రతుకుతాం, కాకపోతే సంప్రదాయం లేని వాళ్ళమని ఆడిపోసుకుంటారంతే అనేది. అలాంటి ఆలోచనలు అమ్మీలో ఉండటం నాకు ఆశ్చర్యమే. కొన్నాళ్ళకి నా రెండో అమ్మ వెంట నేను సూరత్ వెళ్ళాను. ఆమె వెంట నేను ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. విజయవాడలో ట్రైన్ ఎక్కగానే వెంటనే స్వేచ్ఛగా పక్షిలా ఎగరాలనిపించింది. బురకా తీసి బ్యాగ్లో అడుగుకు కుక్కేశాను. స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నాను. అలాగే బురకా లేకుండానే నా రెండో అమ్మ వెంట ఒక 4-5 రోజులు హాయిగా తిరిగాను. అలా అని 5 పూట్ల నమాజ్ చేసుకోవటం మానలేదు. ఆ రోజు గురు పూజోత్సవం. అమ్మ వెంట నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ అడిగిన వారందరికీ ఎప్పటిలాగానే మా అమ్మాయి అని చెప్పి పరిచయం చేసింది. వాళ్ళు అందరికీ పసుపు కుంకుమ ఇస్తూ నా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టారు. నేను అభ్యంతరం చెప్పలేదు. అదేమిటి, ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ సంప్రదాయానికి విరుద్ధంగా ముఖాన బొట్టు ఎలా పెట్టించుకుందని ఆశ్చర్యపోవద్దు. అవును, నేను మారాను. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను. నా కోసం, నన్ను అమితంగా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా. మతం, దేవుడు, ఆచారాలు వ్యక్తికి వికాసం కలిగించాలి. వికాసం కలిగించలేనివి, మనిషిని మభ్యపెట్టేవి విసర్జించాలి అనుకున్నాను. మనిషి జీవితం గాలిపటం లాంటిది. ఆ గాలిపటం ఎగరటానికి ఆధారం దారం. ఆ దారం మతం, ఆచారం కానవసరం లేదు కదా. ఇదండి ఉడాన్ కథ. విన్నారు కదా, ఎలా అనిపించింది? ఈ కథపై స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. ఒకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.